నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ ఎన్నికలు వైసీపీ టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. రానున్న ఎన్నికల్లో గెలిచేది తామేనంటూ ఇరు పార్టీలకు చెందిన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గమైన నందిగామలో తాజా పరిస్థితులు ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రధాన పార్టీలు రెండు తనదే గెలుపని ప్రచారం చేస్తున్నాయి. నందిగామ నియోజకవర్గం టీడీపీ పార్టీకి చాలా కాలంగా కంచుకోటగా నిలుస్తుంది. గత 4 దశాబ్దాల్లో కేవలం 2 సార్లు మాత్రమే ఇతర పార్టీలకు చెందిన నేతలు అక్కడ గెలిచారు. 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ నందిగామలో గెలిచాయి. అటువంటి స్థానంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అండతో వైసీపీ వన్స్ మోర్ అంటుంటే నమ్మకమైన ఓటు బ్యాంకుపైనే విశ్వాసం వ్యక్తం చేస్తుంది టీడీపీ. ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు సంయుక్తంగా టీడీపీని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉండగా, మరోవైపు టీడీపీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం నందిగామ. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వ్ గా మారింది ఈ నియోజకవర్గం. ఇక అంతకు ముందు హేమీలు ప్రాతినిధ్యం వహించడంతో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వసంత నాగేశ్వరరావు, దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు నందిగామ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009-14 ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఎన్నికవగా 2014 ఎన్నికల అనంతరం కొద్ది రోజులకే ఆయన మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రభాకర్ కుమార్తె తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో విక్టరీ కొట్టిన వైసీపీ టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది. నందిగామ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు సుమారు 35,000 ఉంటారు. కాపు సామాజిక వర్గానికి 20,000, బీసీలు సుమారు 80,000 ఉంటారని అంచనా. ఇక ఎస్సీల్లో మాల సామాజిక వర్గం 15,000, మాదిగ సామాజిక వర్గం సుమారు 55,000 ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. ఇక నియోజకవర్గ చరిత్రలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అత్యధిక ఓటర్లుగా ఉన్న బీసీలు రాజకీయంగా నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఆ సామాజిక వర్గం వారే పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీల్లోని మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి పార్టీలు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి గండి పడడంతో ఈసారి ఆ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పోరాడుతోంది. గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మొండితోక జగన్మోహనరావు 5 ఏళ్లుగా టీడీపీని ధీటుగా ఎదుర్కొంటూ వచ్చారు. అందుకే సీఎం జగన్ కూడా మొండితోక బ్రదర్స్ కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే సోదరుడు అరుణ్ కుమార్ ను ఎమ్మెల్సీగా నియమించిన సీఎం జగన్ నందిగామపై పట్టు బిగించేలా చేయగలిగారు. ఇక రెండోసారి గెలిచి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, 40 ఏళ్లలో టీడీపీ చేయలేనిది 4 ఏళ్లలో తాము చేసి చూపించామని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అంటున్నారు. అభివృద్ధి చేశామన్న ధీమాతో వైసీపీ పోరాడుతుంటే గత ఎన్నికల్లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని తెగ కష్టపడుతోంది టీడీపీ. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు రెండోసారి ఛాన్స్ ఇచ్చిన పార్టీ ఆమె గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి దేవినేని ఉమాకు అప్పగించింది. నందిగామ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసిన ఉమకు నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఇక గతంలో దేవినేని కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వసంత నాగేశ్వరరావు కుటుంబం కూడా ఇప్పుడు టీడీపీలో చేరడంతో నందిగామలో
తమ బలం పెరిగిందని టీడీపీ భావిస్తోంది. మాజీ ఎమ్మెల్యే సౌమ్య కూడా గత 5 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ హయాంలో నందిగామలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారని చెబుతున్నారు సౌమ్య. మరి ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అధికార వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. తొలిసారి నందిగామలో గెలిచిన వైసీపీ ఇక శాశ్వతంగా స్థిరపడాలనే ఆలోచనతో ఎమ్మెల్యే మొండితోక బ్రదర్స్ కు విశేష ప్రాధాన్యం ఇచ్చింది. వీరికి విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా తోడవడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు సంయుక్తంగా టీడీపీని నిలవరించే ప్రయత్నం చేస్తూ ఉండగా టీడీపీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరి సొంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.